పవన్ సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇక పాలనాపరమైన పనులపైన ఆయన దృష్టి పెట్టనున్నారు. సో ఈ రోజు 4:41 సో సచివాలయానికి చేరుకొని ఆయన ఛాంబర్లో అంటే ఏదైతే ప్రచారంలో వాగ్దానాలు చేశారో ప్రజలకి సో దానికి సంబంధించి ఒక 5 ఫైళ్ల పైన ఈ రోజు తొలి సంతకం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో వేటిపైన సంతకం చేయబోతున్నారు, దాని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఒకటి మెగా డిఎస్సి పైన, అట్లాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దుకు సంబంధించి కావచ్చు, ఈ వీటిపైన కూడా ముఖ్యంగా సంతకాలు చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అట్లాగే ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసిన చంద్రబాబు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇవాళ అడుగుపెట్టనున్నారు. పాలనాపరమైన నిర్ణయాలకు అక్కడే శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 4:41 ఆయన తన ఛాంబర్లో అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. సచివాలయంలోని 5 బ్లాకుల్లో మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోని మొదటి అంతస్తులో ఆయన ఛాంబర్ సిద్ధమవుతోంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి సహా 5 అంశాలపై ఆయన తన తొలి సంతకాలు చేయనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహణపై మొదటి సంతకం చేస్తారని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉపసంహరణపై చేయనున్నారు. దానిపైన ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇక వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను ఇప్పుడున్న 3,000 నుంచి 4,000 పెంచి ఫైలుపై 3వ సంతకం చేస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించి వివిధ స్కిల్ ఉన్న వారి వివరాల సేకరణకు సంబంధించిన స్కిల్ సెన్సస్ నిర్వహణపై 4వ సంతకం చేస్తారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం ఆయన చేస్తారని టీడీపీ వర్గాలు వివరించాయి. వీటికి సంబంధించిన వివరాలు సేకరించి ఫైళ్లను ఆయన సంతకం కోసం సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నానికి అమరావతి చేరుకుంటారు. శాఖల వారీగా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏమిటి, పనుల పురోగతి, ఆయా శాఖల్లో పురోగమనమా లేక తిరోగమనమా అన్నదానిపై శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మంత్రులందరూ ఇక్కడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో కొంతసేపు భేటీ అయ్యారు. వాటిని ప్రజల ముందు పెట్టి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో వివరిద్దామని ఆయన తెలియజేశారు. ఇక జగన్ ప్రభుత్వ హయాంలో నాశనమైన వ్యవస్థలను ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలి అని సూచించారు. ఇక ప్రజల సంతృప్తే మనకు కొలబద్ద. ఇక మనపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మనం వాటిని నిలుపుకోవాలి. మంత్రి పదవిని ఆషామాషీగా తీసుకోవద్దు. మీ శాఖల్లో ఫలితం చూపించేలా పనిచేయండి. మీ శాఖల కార్యదర్శులను కలుపుకొని పనిచేయండి. ఎవరికి వారుగా కాకుండా అందరూ టీం వర్క్ తో పనిచేయండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరం కలిసి మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రభావవంతంగా అమలయ్యేలా పర్యవేక్షిద్దాం అని చెప్పి ఆయన వారితో అన్నారు. ఇక గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల పేషీల్లో పనిచేసిన సిబ్బందిని ఎవరిని తీసుకోవద్దు అని గట్టిగా చెప్పారు. ఇక గత ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు కళంకితులుగా ముద్ర వేసుకున్నారు. వారి వద్ద పనిచేసిన వారు ఇప్పుడు మీ వద్ద దూరే ప్రయత్నం చేస్తారు. వారిని రానివ్వకండి, కొత్త వారిని తీసుకోండి అని అన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన విశ్లేషించారు. మంత్రులకు శాఖలను గురువారం కేటాయిస్తానని చెప్పారు. మంత్రుల అభీష్టం, సమర్థతను బట్టి శాఖల కేటాయింపు ఉంటుంది అని సూచనప్రాయంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి పయనమయ్యారు. బుధవారం రాత్రి 8:54 సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశులతో కలిసి చంద్రబాబు తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎంస్కో నరసింహ కిషోర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. రాత్రికి తిరుమలలో బస చేసిన చంద్రబాబు ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక తిరుమలలో టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు. అతిథి గృహం వద్ద
వర్షం పడుతున్నా కారు దిగి కార్యకర్తల వద్దకు వెళ్లి చిరునవ్వుతో మాట్లాడారు. చంద్రబాబుకు స్వాగత విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. అతిథి గృహం ముందు కారు దిగిన సీఎంకు టీటీడీ అధికారులు పుష్పగుచ్చం అందించకుండా అతిథి గృహం లోపల ఇవ్వడంపై విమర్శలు రేగాయి. మాజీ సీఎం జగన్ పర్యటనలో పరదాలు కట్టడం అలవాటైన అధికారులు తాజాగా సీఎం చంద్రబాబు పర్యటనలో తిరుమలలో అతిథి గృహం వద్ద పరదాలు కట్టారు. వాటిని చూసిన లోకేష్ అధికారులను ప్రశ్నించారు. ఇంకా పోలీసులు పరదాలు కట్టారు, అలవాటైపోయింది వాళ్ళకి, కట్టొద్దు అంటే కడుతున్నారు, ముందు ఈ అలవాటు మార్చాలి, అంతా సెట్ కావాలి, ఫ్లైఓవర్ పై మొదటిసారి పోలీసులను చూశాను అంటూ నవ్వారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ రోజు మొత్తం కూడా 4:41 తన ఛాంబర్ లో మొత్తం 5 ఫైళ్ల పైన సంతకం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన తిరుమలలో కూడా దర్శనం చేసుకోబోతున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలకు సంబంధించినటువంటి ఫైళ్లపై నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సంతకం చేయబోతున్నారు. దీనిలో భాగంగానే ఈ సాయంత్రం 4:41 సచివాలయానికి ఆయన తిరుమల నుంచి మధ్యాహ్నం వచ్చాక 4:41 సచివాలయానికి చేరుకుంటారు. మెగా డిఎస్సీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేస్తారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కూడా సీఎం సంతకం చేస్తారు. 4,000 రూపాయల పెన్షన్ అంటే 3,000 రూపాయలు ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. అది కూడా గత ప్రభుత్వం మోసం చేసి దశల వారి ఇచ్చిన పరిస్థితి. దాన్ని ఒక్కసారిగా 4,000 రూపాయలు చేస్తూ ఆ సంతకంపై కూడా ఆ ఫైల్పై కూడా సంతకం చేయనున్నారు. అదేవిధంగా స్కిల్ సెన్సెస్, ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎవరు ఐటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇంజనీరింగ్ లో సివిల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటికి సంబంధించి స్కిల్ సెన్సెస్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రాంతాల వారీగా ఏ స్కిల్ ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతంలో ఆయా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు వినూత్న తరహాలో ఎప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు స్కిల్ సెన్సస్ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన దానిపైన కూడా సంతకం చేయనున్నారు. అదే అన్నా క్యాంటీన్లు జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు మూసివేసింది, పేదవాడికి పట్టిన అన్నం లేకుండా చేసింది. దీంతో అన్నా క్యాంటీన్ తిరిగి పునఃప్రారంభించేటువంటి అందరికీ అన్నం పెట్టే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేయబోతున్నారు. నిన్నే మంత్రులతో ఆయన నివాసంలో సమావేశమైన నేపథ్యంలో మంత్రుల కేటాయింపు నేడు ఇస్తామని చెప్పడంతో పాటు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులతో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. పునర్నిర్మాణంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలి, ఒక్కొక్కరిగా కాకుండా అందరూ టీం వర్క్ చేయాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత మంత్రుల పేషీల్లో పనిచేసిన సిబ్బందిని ఎవరిని ఖచ్చితంగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే గత మంత్రుల్లో చాలా మంది కళంకితులు ఉన్నారు, వారి వద్ద ఉన్న సిబ్బంది మీ వద్ద చేరేందుకు ప్రయత్నాలు చేస్తారు, మీరు ఇటు పరిస్థితులు తీసుకోవడానికి వీల్లేదని మంత్రులకు ముందుగానే పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ 5 ఫైళ్ల పైన సంతకంతో పాటుగా శాఖల వారీగా శ్వేతపత్రాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. దానికి సంబంధించి శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని ఆయా మంత్రులను సంబంధించిన శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు 30 ఏళ్లు రాష్ట్రం వెనకపడిపోయిందని పదే చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో రాష్ట్రం విధ్వంసానికి గురైంది అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవడంతో పాటు దాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకుని దానిలో భాగంగా శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా శ్వేతపత్రాల రూపంలో తెలియజేసింది. మరలా ఇప్పుడు మరోసారి శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకొని వివిధ శాఖల్లో పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. నిన్న తిరుమలకు వెళ్లిన సమయంలో 2 వైపులా కూడా డేరాలు కట్టడం పోలీసులు నారా లోకేష్ చూసి అలవాటు మార్చుకోవాలని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా గత ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు డేరాలు అటు ఇటు వేయడం, అదేవిధంగా చెట్లను నరికేయడం ఆనవాయితీగా వస్తుంది. దాన్ని మార్చుకోవాలని గట్టిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి అమరావతి చేరుకునే చంద్రబాబు సాయంత్రం 4:41 సచివాలయానికి చేరుకుని ఆయన 5 ఫైళ్లపై కీలకమైన 5 ఫైళ్లపై కూడా సంతకం చేసి తన పాలనను
ప్రారంభిస్తారు. తన మార్కు పాలన అయితే కొనసాగుతుంది.